హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు అయితే ప్రత్యూష. నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాను. ఇంతకు ముందే యూట్యూబ్ ఛానల్ చేశాను కానీ సక్సెస్ కాలేదు. నాకు ఎలా యూట్యూబ్ ఛానల్ చేయాలో కూడా సరిగ్గా తెలీదు. ఇప్పుడైతే నేను మళ్ళీ కొత్తగా యూట్యూబ్ ఛానల్ చేయాలనుకుంటున్నాను. అంతేకాకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరూ అయితే నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు మన మధ్యతరగతి క్లాస్ అంటే మధ్యతరగతిగా ఉండే వాళ్ళంతా యూట్యూబ్ ఛానల్ చేస్తే ఎలా ఉంటుంది, వాళ్ళు ఏపీ కానీ ఇండియా కానీ ఎలాంటి ప్రదేశాలకు వెళతారు, వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంటుంది, వాళ్ళ కష్టాలు అనేటివి ఎలా ఉంటాయి, వాళ్ళ హ్యాపీనెస్ ఎలా ఉంటుంది, ఒక మధ్యతరగతిలో పుట్టి ఒక మధ్యతరగతిలో పెరిగిన వాళ్ళు ఎలా ఉంటారు. చాలామంది అంటే డబ్బు ఉండే వాళ్ళకన్నా డబ్బు తక్కువగా ఉండే వాళ్ళకన్నా మధ్యతరగతిగా ఉండే వాళ్ళంతా చాలామంది మన ఇండియాలోనే చాలామంది అంటే ఒక 75% మాత్రం మధ్యతరగతి ఫ్యామిలీసే ఉన్నాయి. అలాంటి వాళ్ళు ఎలా ఉంటారు అనే నా స్టైల్లో మేము మా ఫ్యామిలీ అదేవిధంగా నేను ఎలా ఉంటానో ప్రతి ఒక్కరికి తెలియజేస్తాను. అంతే కాకుండా ప్రతి ఒక్కరికి మధ్యతరగతి వాళ్ళు వెళ్ళాలనుకుంటే ఎక్కడికి వెళ్తారు, వాళ్ళ ఇంట్లో ఎలాంటి హ్యాపీనెస్ అనేది ఉంటుంది, అలాంటివన్నీ మా ఫ్యామిలీ ద్వారా అయితే నేను తెలియజేస్తాను. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ నన్ను అయితే ఆదరిస్తారని, ప్రతి ఒక్కరూ మా ఛానల్ పేరు కూడా మధ్యతరగతి ఫ్యామిలీ అని అయితే ఛానల్ని స్టార్ట్ చేయబోతున్నాను. ప్రతి ఒక్కరూ అయితే మా ఛానల్ని ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ వీడియో చూస్తున్నవారు అదేవిధంగా వీడియోని ప్రతి ఒక్కరికి తెలియజేయండి. ప్రతి ఒక్కరూ మధ్యతరగతి ఫ్యామిలీస్ అనేటివి ఎలా ఉంటాయో మీకైతే మా ఛానల్ ద్వారా తెలియజేస్తాను. ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మధ్యతరగతి ఫ్యామిలీకి సంబంధించి ప్రతి ఒక్క విషయం అనేది నేను మా ఛానల్ ద్వారా అయితే మీకు తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి. ఈరోజే స్టార్ట్ చేస్తున్నాము ఛానల్ అనేది. అంటే మధ్యతరగతి వాళ్ళు ఎలా ఉంటారన్న ప్రతి ఒక్క విషయాన్ని అయితే మీకైతే కంటికి చూపిస్తాను. అంతేకాకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరూ అయితే ఎలా ఉంటారు అంటే వారికి సంబంధించిన విషయాలు ఏమిటి, మా ఇంట్లో ఎలా ఉంటాము అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఒక సామెత చెప్పానంటే కూడా అంటే ఆశ బారెడు ఆస్తి బారెడు ఆశ బారెడు అనే విధంగా ఈ మధ్యతరగతి ఫ్యామిలీస్ అనేటివి ఉంటాయన్నమాట. నాకు ఆ సామెత కూడా సరిగ్గా రావటం లేదు. అలాంటిది ఇప్పుడు మన ఫ్యామిలీ అనేది ఎలా ఉండబోతుంది అంటే మధ్యతరగతి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఏ స్టైల్లో వెళ్తారు, వాళ్ళు ఏ విదేశాలని అంటే వాళ్ళు చూడాల్సిన ప్లేస్ని ఎలాంటి ప్రదేశాలని చూడగలుగుతారు. అంటే డబ్బున్న వారు అయితే బాగా రిచ్గా వెళ్తారు, డబ్బు లేని వారు అయితే అసలు వెళ్ళరు. మధ్యతరగతి వాళ్ళు వెళ్ళాలనుకుంటారు కానీ డబ్బు సరిపోదు. అలాంటి సిచ్యువేషన్లన్నీ ఈ మధ్యతరగతి వారికి ఉంటాయి. కాబట్టి మా మధ్యతరగతి ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనేది ఎలా ఉండబోతుందో మన ఛానల్ ద్వారా అయితే ప్రతి ఒక్కరికి తెలియజేస్తాను. ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీకు తెలిసిన వారికి కూడా మన ఛానల్ని షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.